బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ రైస్ మిల్లర్ల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. 10 ఏళ్లలో 254 కోట్ల ధాన్యం పక్కదారి పట్టించినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు 48 మంది యజమానులను డిఫాల్టర్లుగా తేల్చారు. వారంతా పరారీలో ఉన్నారని, ఆస్తులు జప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇప్పటికే రెవెన్యూ రికవరీ యాక్ట్ నోటీసులు ఇవ్వగా ప్రభుత్వ బకాయిలు కూడా వసూలు చేస్తామని అంటున్నారు. నిజామాబాద్ లో రైస్ మిల్లర్ల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 10 ఏళ్ల నుంచి ఇటు 254 కోట్ల ధాన్యం పక్కదారి పట్టించినట్లుగా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఇటు 48 మంది యజమానులను డిఫాల్టర్లుగా తేల్చారు అధికారులు. రైస్ మిల్లర్ల ఆస్తులను కూడా జప్తు చేస్తున్నట్లుగా కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. నిజామాబాద్ లోని రైస్ మిల్లర్ల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన యజమానులంతా కూడా పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వారి ఆస్తులను కూడా జప్తు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇక రైస్ మిల్లర్ల అక్రమాలకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి గత 10 ఏళ్ల కాలంకి సంబంధించిన రైస్ మిల్లులు పీడిఎస్ కి సంబంధించిన ఏదైతే రీసైక్లింగ్ సంబంధించిన ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యం ఏదైతే ఉందో అంతా కూడా పక్కదారి పట్టించారు. కాకినాడ పోర్టల్ ద్వారా మొత్తం రైస్ అంతా కూడా వేరే రాష్ట్రాలకు పంపించి దాన్ని సొమ్ము చేసుకుని ప్రభుత్వానికి పెద్ద ఎత్తున కోట్ల రూపాయల గండి కొట్టారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సుమారు 48 రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఆ సివిల్ సప్లై సంబంధించిన అధికారులు కావచ్చు, ఇక్కడ సంబంధించిన ఉన్నతాధికారులు కావచ్చు. ఇప్పటికే 48 సంబంధించిన రైస్ మిల్లులపై సుమారు 254 కోట్ల రూపాయలు వాళ్ళ నుంచి రావాల్సి ఉంది. అవన్నీ కూడా రికవరీ చేసేందుకు ఇప్పటికే అధికారులు సీరియస్ తీసుకున్నారు. ఎవరైతే 48 రైస్ మిల్లులకు సంబంధించి వాళ్ళందరిపై చర్యలు తీసుకునేందుకు రికవరీ యాక్ట్, రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వాళ్ళందరిపై కేసులు నమోదు చేశారు. వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏవైతే 48 రైస్ మిల్లు ఉన్నాయో ఇందులో ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే బోధన్కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కూడా ఉన్నాడు. తనకు సంబంధించిన 3 రైస్ మిల్స్ కూడా ఆ 3 రైస్ మిల్స్ పై నోటీసులు జారీ చేశారు. దానికి సంబంధించిన ఏదైతే వాటి ఆస్తులకు సంబంధించిన అటాచ్ చేసేందుకు కూడా సంబంధించిన రెవెన్యూ యాక్ట్ ప్రకారం వాళ్ళందరిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే షకీల్ పై ఇప్పటివరకే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దానికి సంబంధించిన ఎప్పుడు ఇండియాకి వచ్చినా కూడా షకీల్ అరెస్ట్ చేసేందుకు కూడా అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే సుమారు 7 నుంచి 8 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బాకీ ఉన్నాడు షకీల్. తనతో పాటు మిగతా రైస్ మిల్లు ఎవరుతున్నారో 47 రైస్ మిల్లులపై కూడా క్రిమినల్ కేసులు బుక్ చేశారు. వాళ్ళందరికీ కూడా ఈసారి బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఈసారి కూడా వ్యాసంగి కావచ్చు, లేకపోతే వానాకాల సీజన్ సంబంధించి పంట కావచ్చు, ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే సన్న బియ్యం ఇస్తా అని ఒప్పుకుందో ఆ కోటంలో ఇప్పటివరకే ఏదైతే ధాన్యానికి సంబంధించి రైస్ మిల్లులకి రీసైక్లింగ్ కోసం బియ్యం ఇస్తా ఉన్నారు. కానీ ఈ 48 రైస్ మిల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. వాళ్ళెవ్వరికి కూడా ఈసారి రైస్ ఏవి కూడా ఇవ్వలేదు. ఈ కోణంలోనే వాళ్ళందరూ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టి వాళ్ళందరిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కేసులు నమోదు చేశారు. రెవెన్యూ యాక్ట్ ప్రకారం రికవరీ చేసేందుకు వాళ్ళు ఏ స్థానంలో నుంచి అయితే ఇక్కడ నుంచి వెళ్లారో, అంటే విదేశాలు పారిపోయినప్పటికీ కూడా వాళ్ళ ఆస్తులు జప్తు చేసేందుకు ఆ రెవెన్యూ యాక్ట్ ప్రకారం వాళ్ళ ఆస్తుల్ని రికవరీ చేసేందుకు కూడా సిద్ధమైన నేపథ్యం ఇక్కడ కనబడుతుంది. ఇందులో భాగంగానే స్పెషల్ గా ఇక్కడికి సంబంధించిన ఈ రెవెన్యూ యాక్ట్ ఏదైతే ఎవరైతే మోసం చేశారో ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో కూడా ఈ రైస్ మిల్లులంతా కూడా చాకచక్యంగా ఏదైతే ధాన్యాన్ని అమ్ముకున్నారు, తర్వాత ప్రభుత్వాన్ని కోట్ల రూపాయలు గండి కొట్టారు. కానీ అప్పుడు వాళ్ళందరూ కాపాడుకున్న నేపథ్యంలో కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో కూడా వీళ్ళందరిపై క్రిమినల్ చర్యలు చేసుకునేందుకు ప్రత్యేక అధికారులు నియమించారు. నిజామాబాద్ సంబంధించిన డిఎం ఇప్పటికే ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ రెడ్డి అనే ఒక అధికారి వచ్చాడు. వాళ్ళందరిపై కూడా క్రిమినల్ చేసేందుకు వీళ్ళందరిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. వాళ్ళందరికీ వారి ఇళ్ళకు కావచ్చు, వాళ్ళ రైస్ మిల్లకు కావచ్చు అన్నింటినీ సీజ్ చేసి నోటీసులు అతికించారు. అతి త్వరలో వీళ్ళందరిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా వీళ్ళ ఆస్తుల్ని కూడా రికవరీ యాక్ట్ కింద తీసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఒకవేళ వీళ్ళు కట్టాల్సిన అమౌంట్ ఎంత ఉంది, రికవరీ యాక్ట్ కింద వాళ్ళ ఆస్తులు జప్తు చేసి వాళ్ళ ఆస్తుల్ని తీసుకున్న తర్వాత జప్తు చేసి వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వానికి కావాల్సిన అమౌంట్ ఎంత ఉంది తీసుకొని మిగతా అమౌంట్ వాళ్ళకే ఇచ్చేస్తారు. ఇది యాక్ట్ ప్రకారం ఉన్న రూల్. అందులో భాగంగానే వీళ్ళు కనుక వచ్చి ప్రభుత్వానికి కట్టాల్సిన బియ్యం కావచ్చు, ఇవ్వాల్సిన బియ్యం కావచ్చు ఇస్తే గానీ, లేకపోతే ప్రభుత్వం కట్టాల్సిన డబ్బులు కావచ్చు ఇస్తే ఓకే, లేకపోతే మాత్రం ఖచ్చితంగా అతి త్వరలో వీళ్ళందరిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు అని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ రాజేష్.